మిత్రులారా, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బలహీన వర్గాలకి వారి అభ్యున్నతి జరగాలని, బలహీన వర్గాలకి కేవలం విద్య ద్వారానే వారికి సమానమైన అవకాశాలు కలుగుతాయని, సమాజంలో స్వేచ్ఛ లభిస్తుందని చెప్పి ఒక మహోన్నత లక్ష్యంతో మహాత్మా జ్యోతిబా పూలే గారు మనందరినీ కూడా విద్య వైపు నడిపించిన విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇవాళ చాలా గొప్ప విషయం, కార్వాన్ లో మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహానికి పూలమాలలు వేసుకుని మనందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ సందర్భాన్ని, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, విగ్రహాలకు పూలదండలు వేయడం ద్వారా లేదంటే జయంతి ఉత్సవాలు జరపడం ద్వారా ప్రజలలో కానీ విద్యార్థులలో కానీ బలహీన వర్గాలలో కానీ మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క స్ఫూర్తిని నింపే ప్రయత్నం ఏదైతే మీరు అందరూ చేస్తున్నారో దాన్ని సభాముఖంగా అభినందిస్తున్నాను. ఇదే విధంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు వారి ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి మహాత్మా జ్యోతిబా పూలే గారి స్ఫూర్తితోటి మనందరం కూడా విద్య వైపు, రాజకీయ అవకాశాల వైపు, పారిశ్రామికంగా అన్ని విధాలుగా మనం ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను.